అండి, నేను మీ నీలిమ. ఏంటి వాళ్ళ విశిష్ట గురించి చెప్పలేదు అనుకుంటున్నారా? ఎందుకంటే డిజైన్స్ గురించి మాట్లాడట్లేదు ఈరోజు. ఈ మధ్య చాలా మంది ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు, రీల్స్ చూసేటప్పుడు అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు కొనేవాళ్ళ కంటే అంటున్నారు. నిజమేనా అనిపించింది. సో ఈ విషయంగా అందరితో మాట్లాడాలనిపించి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇట్స్ అ వెరీ వెల్కమింగ్ థింగ్ అండి. ఆడవాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలనుకోవడం, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవడం చాలా మంచి విషయం యాక్చువల్గా. కాకపోతే చాలామంది కంప్లైంట్ ఏంటి అంటే బిజినెస్ లేదు, ఫెయిల్ అవుతున్నాము. నాకున్న కొంచెం అనుభవంలో ఎక్కడ ఫెయిల్ అవుతారో కొన్ని పాయింట్స్ అడ్రస్ చేద్దాం అనిపించింది అనమాట. మేబీ మీలో కొంతమందికి యూజ్ అయినా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. సో కొన్ని పాయింట్స్ అడ్రస్ చేస్తాను ఇక్కడ. అసలు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవడానికి రీజన్ ఏంటి? మీ రీజన్ స్ట్రాంగ్గా ఉందా? పక్కన అక్క చేస్తుందో, మా కలీగ్ చేస్తుందో, మా ఫ్రెండ్ చేస్తుందో, లేకపోతే నాకు పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది వాళ్ళు కొంటారో, ఇది రీజన్ కాకూడదండి బిజినెస్ చేయడానికి. ఇది రీజన్ అయితే మాత్రం ఐఎమ్ సో సారీ, ద పాసిబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇస్ వెరీ లిటిల్. తర్వాత ఇప్పుడు పెద్ద బిజినెస్లో అయిపోయిన తర్వాత మేము ఈజీగా చేసామనో ఏవో స్టోరీస్ చెప్పినా నో. మీరు 10 ఏళ్ళు బిజినెస్ చేసిన తర్వాత కూడా చాలా స్ట్రగుల్స్ వస్తాయి. 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత కూడా 101 క్వశ్చన్ మీ ఎదురుగా రెడీగా ఉంటుంది. యూ హ్యావ్ టు బి రెడీ విత్ ద ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం వేసుకోవాలంటే, నేను ఎందుకు బిజినెస్ చేయాలనుకుంటున్నాను? రీజన్ చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి. ఇన్స్పిరేషన్, మోటివేషన్స్ ఎలా ఉంటాయంటే, రోజు కొంచెం కొంచెం స్పూన్ ఫీడ్ చేస్తేనో, ఎవరినో చూస్తేనో వచ్చిపోయే ఇన్స్పిరేషన్స్తో మనం ఎక్కువసేపు పని చేయలేము. ఆ ప్యాషన్ అండి, స్ట్రాంగ్ రీజన్ కావాలి ఫస్ట్ మనం బిజినెస్ పెట్టడానికి. థింక్ అబౌట్ యువర్ రీజన్. నెక్స్ట్ ప్యాషన్, పేషెన్స్. మీ బిజినెస్ని వర్కౌట్ చేయడానికి మీరు ఏ లెంగ్త్ వరకు వెళ్ళగలరు, ఆ ప్యాషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను స్టాక్ తెచ్చేసాను, పెట్టేశాను, ఆర్ఎల్స్ కుకింగ్ చేస్తున్నాను, క్లయింట్స్ వచ్చేస్తారు, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద కేస్. అండ్ పేషెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక ఎగ్లోంచి పిల్ల రావాలన్నా, లేదు అంటే మనం ఏదైనా కుక్ చేయాలన్నా వాటికి సర్టెన్ టైం కావాలి. అంత టైం ఇచ్చే పేషెన్స్ కూడా మనకు ఉండాలి. అంతేగాని ఇవాళ పెట్టామో ఒక నెల రోజుల్లో డబ్బులు వచ్చేస్తున్నాయి, పక్కనే వరకు వచ్చేస్తున్నాయి అంటే సో లేదండి. మనం వాళ్ళు చూసే ఇది చాలా తక్కువ చూస్తున్నాం. అంటే మనకి వాళ్ళ ఆన్లైన్ ప్రజెన్స్, లేకపోతే వాళ్ళ షాప్లో కనపడిన ఈ గంటే చూస్తున్నాం. మేబీ మనం ఇది చూడడానికి ముందు ఒక 10 సంవత్సరాలు వాళ్ళు చాలా కష్టపడి ఉండొచ్చు. అంటే ఇంక్యుబేషన్ టైం అంతా మనం చూసి ఉన్నాం వాళ్ళది. వాళ్ళ ఫ్రూట్ చేతికి వచ్చిన తర్వాత ఫ్రూట్ని చూస్తున్నాం, కానీ వాళ్ళు సీడ్ పెట్టారు, ఆ మొక్కని చాలా జాగ్రత్తగా కేర్ చేశారు, అదంతా మన కంటికి కనపడట్లేదు. సో యూ వుడ్ నీడ్ సమ్ టైమ్ టు ఎస్టాబ్లిష్ యువర్ బిజినెస్. కొంచెం పేషెన్స్, ఆ టైం తీసుకునే ప్రాసెస్లో పేషెన్స్ ఇస్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ క్రియేటివ్ మార్కెటింగ్ అండి. క్రియేటివ్ మార్కెటింగ్ అనగానే వాళ్ళ రేపు మనకి ఇన్స్టాలో బోల్డ్ అన్న యాడ్లు వచ్చేస్తున్నాయి, ఏదేదో చూసేస్తున్నాం, ఏదేదో అనుకుంటున్నాం. కాదు, క్రియేటివ్ మార్కెటింగ్ అంటే సిమిలర్ ప్రోడక్ట్ మార్కెట్లో ఉన్నప్పుడు మీ దగ్గర ఎందుకు కొనుక్కోవాలి, వాళ్ళని ఎదుటి మీ క్లయింట్ని మీరు కన్విన్స్ చేయగలిగి ఉండాలి. ఇక్కడ క్లయింట్ అంటే గుర్తొచ్చిందండి, కనపని ప్రతి వాళ్ళు మన క్లయింట్స్ అవ్వరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళే వాళ్ళందరూ వెళ్ళి పెద్ద బ్రాండెడ్ సవ్యసాచి దగ్గర లెహెంగాలు కొనరు. సవ్యసాచి దగ్గర కొనే వాళ్ళు ఎవరు ఇంచుమించులో నాకు తెలిసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి రారు. సో ఎవరి క్లయింట్ బేస్ వాళ్ళది. మీరు ఎవరికి అమ్మాలి అనుకుంటున్నారో చాలా క్లారిటీ ముఖ్యం మీకు. ఫస్ట్ దీని మీద చాలా హోంవర్క్ చేసిన తర్వాత గో క్రియేటివ్. ఎలా అమ్మాలనుకుంటున్నారు? మీ క్లయింట్ కనుక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అయితే మేబీ చాలా తక్కువ రేట్ ప్రోడక్ట్స్ వర్కౌట్ అవుతాయేమో. మీ క్లయింట్ కనుక క్వాలిటీ కోసం చూస్తుంటే కనుక మీ ప్రోడక్ట్ క్వాలిటీ గురించి మాట్లాడితే వర్కౌట్ అవుతుంది. ఆర్ మీ క్లయింట్ ప్రీమియం క్లయింట్ అయితే మీ దగ్గరికి వస్తే ఎందుకు వాళ్ళకి నచ్చుతుందో మీరు చెప్పగలిగి ఉండాలి. అండ్ మీకు నచ్చిన ప్రతి ప్రోడక్ట్ క్లయింట్కి నచ్చాలని లేదు. మన కోసం మనం షాపింగ్ చేసుకోవడం, పిక్ చేసుకోవడం వేరు. మనం అమ్మాలనుకునేటప్పుడు ఒక మాబ్ని, ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ క్లయింట్స్ని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేయడం వేరు. సో నేను చాలా బాగా సెలెక్ట్ చేస్తాను, నా బట్టలు అందరూ బాగుంటాయి అంటున్నారు, లేదు నా జ్యువెలరీ అందరూ బాగుంటాయి అంటున్నారు, అందుకు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. మేబీ ఒక పాయింట్ కొంతవరకు వర్క్ చేస్తుందేమో, కానీ అన్నిసార్లు వర్క్ చేయదు. ఎందుకంటే
మీ సెలెక్షన్ చూసే మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేయాలనుకుంటే మీరు సుపీరియర్. మేబీ మీ సెలెక్షన్ ఒకసారి క్లయింట్కి నచ్చలేదు అంటే అది చాలా పెయిన్ఫుల్గా అనిపించవచ్చు, డిసప్పాయింటింగ్గా అనిపించవచ్చు. ఎట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం ఆమెకే అన్ని బాగా తెలిసి సెలెక్ట్ చేసేస్తుంది అనేటప్పుడు నా షాపింగ్ ఎక్స్పీరియన్స్ బాగాలేదు అని క్లయింట్కి తెలియకుండా నెగటివ్ ఇది వస్తుంది. సో ఆటోమేటిక్గా మన దగ్గరికి రావడం తగ్గిపోతుంది. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద టేస్ట్ ఆఫ్ యువర్ క్లయింట్ ఆల్సో. ఒక్కొక్కసారి మీకు అస్సలు నచ్చని డిజైన్ ఏదో మీ క్లయింట్కి చాలా నచ్చొచ్చు, రెస్పెక్ట్ దట్. తను మీకు రెగ్యులర్ క్లయింట్ అయ్యే ఛాన్స్ ఉంటే, పొటెన్షియల్ ఉంటే కనుక అది కూడా మైండ్లో మెటీరియల్ ప్రొక్యూర్ చేసేటప్పుడు అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో క్రియేటివ్ మార్కెటింగ్ అంటే ఏదో డాన్సులు చేస్తూ రీల్స్ చేయడం, ఫస్ట్ టైం చేసిన వాళ్ళది అది క్రియేటివ్, బట్ కాపీ చేస్తూ ప్రతిసారి అది వర్కౌట్ కాదు. క్రియేటివ్ మార్కెటింగ్ అనగానే ఇంకా చాలామంది ఏమో డాన్స్లు వేస్తే కానీ మా బట్టలు సేల్ చేయలేమేమో, డాన్స్లు వేస్తే కానీ నా బిజినెస్ నడవదేమో, అంటే లైక్ ఏవో ఫన్నీ రీల్స్ చేస్తే కానీ అవ్వదేమో. జస్ట్ అది ఒక హుక్ అంతేనండి. మేబీ ఒకసారికి క్లిక్ అవ్వచ్చు కానీ ప్రతిసారి ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. క్రియేటివ్గా అంటే మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోండి, ఎందుకు మీ దగ్గర కొనాలి ఒక రీజన్ ఇవ్వండి మీ క్లయింట్కి, మీ పర్టికులర్ క్లయింట్కి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇన్వెస్ట్మెంట్ స్టాక్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాను, 1,00,000 రూపాయలు అయిపోయిన తర్వాత 10 రోజులకి స్టాక్ ఓల్డ్ స్టాక్ అయింది అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు స్టాక్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. మీ దగ్గర కనుక ఇన్వెస్ట్మెంట్కి 1,00,000 రూపాయలు ఉంటే స్మాల్ స్టార్ట్ చేయండి. ఒక 10% ఆఫ్ ది ఆర్ 5% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్తో చిన్న స్టాక్ తీసుకొచ్చి మీ క్లయింట్స్కి చూపించడము, మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడం ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. దట్ విల్ హెల్ప్ యూ ట్రైన్ యువర్ సెల్ఫ్ టు హ్యాండిల్ యువర్ బిజినెస్. ఒకటేసారి మీరు మొత్తం మీ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసేసి నేను చేయలేకపోతున్నాను బిజినెస్ అంటే, సో డెఫినెట్గా కొద్ది రోజులే సర్వైవ్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టా ప్రెజెన్స్ అండి. ఇవాళ రేపు ఇన్స్టాలో మనం లేకపోతే సరికి దీంట్లో నాకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, నేను ఏదో ఇందులో టిప్స్ చెప్పగలను అనట్లేదు. కాకపోతే ఇన్స్టాలో మీరు ప్రజెంట్ ఉండాలి అనుకున్నప్పుడు కన్సిస్టెంట్ పోస్టింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. పర్ఫెక్ట్ రీల్స్ వాటికంటే కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ పాయింట్స్ క్రిస్ప్గా పెట్టడం, మీ డిజైన్స్ని చాలా చక్కగా ప్రజెంట్ చేసుకోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ట్రస్ట్ ఉంటుంది. సో వీలైనంత వరకు మీ ప్రోడక్ట్స్ మీరే ప్రజెంట్ చేసుకోవడం చాలా మంచి విషయం అవుతుంది. దానికి నేను అందంగా లేను, లేకపోతే ఈ డ్రెస్ నాకు సూట్ అవ్వదు, నేను అద్భుతంగా లేను, ఇవన్నీ వదిలేసేయండి. జెన్యున్గా మీ ప్రోడక్ట్ అంటే మీరే వేసుకోలేని మీ ప్రోడక్ట్ని మీరు ఎవరికి సేల్ చేయలేకపోతారు. సో దాన్ని కాన్ఫిడెంట్గా మీరే ప్రజెంట్ చేయగలిగితే క్లయింట్కి మీ మీద, మీ ప్రోడక్ట్ మీద ఒక నమ్మకం వస్తుంది. సో వాళ్ళు ఏమన్నా అడిగితే మీరు డౌట్స్ చెప్పడానికి కూడా వీలుగా ఉంటుంది. సో ట్రై టు డూ దాట్. పర్ఫెక్ట్ వీడియోస్, పర్ఫెక్ట్ కంటెంట్, ఎంటర్టైనింగ్ కంటెంట్, ఇలా కంటే కూడా కన్సిస్టెంట్ కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ యువర్ బిజినెస్ మెయిన్. చాలామంది ఇన్స్పైరింగ్ లేడీస్ ఫన్నీగా ప్రజెంట్ చేసుకుంటున్నారు, నెగిటివ్గా ప్రజెంట్ చేసుకుంటున్నారు. ఇట్స్ దేర్ క్రియేటివిటీ. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, క్రియేటివ్ ప్రజెంటేషన్ అనేసరికి ప్రతి వాళ్ళకి వాళ్ళ వే ఉంటుంది. సో మీ వే ఏంటో మీరు ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అండి సపోర్ట్. స్పెషలీ నేను ఎవరిని డిస్కరేజ్ చేయడమో లేకపోతే ఎవరినో తగ్గించడమో కాదు. మనకి ఇవాళ రేపు ఇన్స్టాలో నేను ఒక్కదాన్ని అన్నీ చేసుకుంటున్నాను అని ఎన్ని చెప్పినా సపోర్ట్ లేకుండా ఏం చేయలేమండి. సపోర్ట్ అంటే మీ ఫొటోస్ మీ హస్బెండ్ తీయడమో లేకపోతే మీ ఫ్రెండ్ వచ్చి మీ ప్యాకింగ్లో సాయం చేయడమో కాదు. ఓవరాల్ మీ ఫ్యామిలీ మీరు 1 గంట టైం తీసుకుంటే దానికి వాళ్ళు టైం ఇవ్వడం కూడా సపోర్టే. మీరు ఇప్పటి వరకు ఇంట్లో పూర్తిగా అన్నీ మీరే చూసుకుంటూ 1 గంట మీకోసం మీరు తీసుకుంటుంటే ఆ ట్రాన్సిషన్ ఏమి ఈజీ కాదు. దానికి యాక్సెప్ట్ చేసి రెడీగా ఉండే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, ఇది కూడా సపోర్టే. అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ కూడానండి. బిజినెస్ మనకు తెలియకుండా ఎలా ఉంటుంది అంటే, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది స్టార్ట్ చేసేద్దామంటే దట్ ఈస్ నాట్ ద కేస్. ఎందుకంటే బిజినెస్లో ఇవాళ తెచ్చాం, స్టాక్ అమ్మేసాం, డబ్బులు వచ్చేసింది, రేపు తెచ్చేద్దాం, అలా ఉండదు. ఇది కంటిన్యూస్ సైక్లింగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది అనమాట. ఎంతో కొంత డెడ్ స్టాక్ మిగిలిపోతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఏంటి అంటే మీరు అందులోంచి కనీసం కొంత టైం వరకు అందులోంచి మీరు ఏం తీసుకోలేకపోతారు. ఆఫ్ సీజన్స్ వస్తాయి, మీ బిజినెస్ చాలా క్లిక్ అయిపోయింది, రోజుకు 100 ఆర్డర్స్ చేస్తున్నాను అన్న దగ్గర నుంచి కూడా సడన్గా కదా అండి ఫ్యామిలీ సపోర్ట్ ఒకటే కాదు,
మీరు బుటీక్గా అంటే డిజైనర్ హౌస్గా చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఈవెన్ సేల్స్లో కూడా టేక్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. అంటే ఆ, మీరే ఒకటే లాంటి స్టాక్ తీసుకొచ్చి కొంత స్టాక్ మిగిలినప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఇదే లైన్లో ఉంటే వాళ్ళతో స్టాక్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ బిజినెస్ రన్ చేయడం ఈజ్ అ వైజ్ ఐడియా. ప్రాబబిలిటీ మొత్తం స్టాక్ సేల్ అయిపోయే ప్రాబబిలిటీ ఎక్కువ. అండ్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ యువర్ వర్క్లో స్పెషల్లీ డిజైనర్ బుటిక్స్ లాంటివి ఏమన్నా లేకపోతే టైలరింగ్ అలా చేద్దాం అనుకుంటే ఫస్ట్లో యూనిట్స్ పెట్టడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ అవసరం అవుతుంది. అన్లైక్ సేల్స్, ఇందులో మీరు లేబర్ని కూడా డీల్ చేయాల్సి వస్తుంది, డిజైన్స్ని డీల్ చేయాల్సి వస్తుంది, క్లయింట్స్ని డీల్ చేయాల్సి వస్తుంది. సర్టన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకు తెలియకుండానే చాలా ఇన్వెస్ట్మెంట్ అందులో పెట్టేస్తూ ఉంటాం, వెనక్కి తిరిగి చూస్తే భయం వేస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో సపోర్ట్ తీసుకోండి. మేబీ మీకు మీ పేజ్లో వర్క్ చేయగలిగే వేరెవరైనా వర్క్ యూనిట్ ఉన్న వాళ్ళని, వేరే టైలర్ని ఎవరినైనా అప్రోచ్ అవ్వండి. రియల్ టైం ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకోండి. అంటే ఫ్యాబ్రిక్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, డిజైన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇవన్నీ మీరు వర్క్ చేసుకుంటూ వర్క్ వేరే వాళ్ళకి అవుట్ సోర్స్ చేసుకోండి. మేబీ కొంచెం మార్జిన్ తక్కువ ఉండొచ్చు, బట్ ఇనీషియల్ స్టేజ్లో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్. ఈవెన్ సేల్స్ విషయంలో కూడా స్టాక్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చాలా చాలా స్టాక్ తెచ్చేసి దాని మీద చాలా ఇన్వెస్ట్ చేసేసి ఇలా కాకుండా మేబీ లోకల్లోనే మంచి వెరైటీ పిక్ చేసుకోండి, కొంచెం కొంచెం స్టాక్ పిక్ చేసుకోండి, మెల్లగా కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోండి, బిల్డ్ అవుతున్న ప్రాసెస్లో ప్రీ బుకింగ్స్ తీసుకోండి. ఇవి చాలా హెల్ప్ అవుతాయి మీకు బిజినెస్లో. ఐ హోప్ నాకు తెలిసినంతలో నేను చాలా పాయింట్సే కవర్ చేశాను అనుకుంటున్నాను. మీరేమైనా పర్టికులర్ టాపిక్లో నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే ఐఎమ్ మోర్ దాన్ వెల్కమ్ అండి. ఎందుకంటే బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం ఇందులో నిత్య విద్యార్థులం, చెప్తున్నాను కదా, 10 years తర్వాత కూడా ఇవాళ కొత్త ఛాలెంజ్ ఉంటుంది లేచేసరికి. సో ఐఎమ్ మోర్ దెన్ వెల్కమ్ ఎవరైనా నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే. అండ్ ఎవరికైనా ఏమైనా వీటి విషయంలో ఇంకా డౌట్స్ ఉన్నాయి ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు, జస్ట్ మాట్లాడాలనుకుంటున్నారు అంటే కూడా యూ కెన్ డిఎం మీ, ఐఎమ్ ఆల్వేస్ దేర్. నేను బిజినెస్ స్టార్ట్ చేసే టైంలో చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే ఇది నేను 10 years నుంచి నడుపుతున్నాను, ఆన్లైన్ ప్రెజెన్స్ కొత్తగా స్టార్ట్ చేసిన 10 years నుంచి లైన్లో ఉన్నాను. స్టార్టింగ్ టైంలో నాకు ఎవరైనా దీని గురించి చెప్పుంటే బాగుండు, నాకు ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటే బాగుండు, ఆర్ ఇది అర్థమయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు, నా బాధ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అనిపించిన రోజులు చాలా ఉన్నాయి. సో అలా ఇబ్బంది పడే వాళ్ళకి ఒక్కళ్ళకి నేను మోరల్గా సపోర్ట్ ఇవ్వగలిగి వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి హెల్ప్ చేయగలిగిన ఐ ఫీల్ మై సెల్ఫ్ వెరీ యూస్ఫుల్. ఇన్నాళ్ళ తర్వాత ఈ వీడియో చెయ్యాలనుకోవడానికి రీజన్ కూడా అదే. దో నా పేజ్ ఏం చాలా పెద్దది కాదు, మైన్ ఈజ్ అ స్మాల్ బిజినెస్, నేను చిన్న బుట్టికి రన్ చేస్తున్నాను. కానీ కనీసం స్టార్టింగ్ స్టేజ్లో నేను పడ్డ స్ట్రగుల్స్, ఫెయిల్ అయ్యాను, క్లోజ్ చేయాల్సి వచ్చింది, రీస్టార్ట్ చేశాను, బౌన్స్ బ్యాక్ అయ్యాను. ఆ టైంలో చాలాసార్లు అనిపించేది ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుండు అని. ఆ హ్యాండ్ నేను ఇవ్వగలిగితే ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మై ఒపీనియన్స్ అండ్ మై కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా సలహాలు ఉంటే ప్లీజ్, ఐఎమ్ మోర్ దాన్ వెల్కమ్ టు టేక్ యువర్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.